హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ మంచి అద్భుతమైన ఎగ్జిబిషన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఎగ్జిబిషన్స్ అనేవి మీలో చాలామంది చూసే ఉంటారు. సో ఇండియాలో చూడడం వేరు, యూరోప్లో చూడడం వేరు. సో నేను మీకు యూరోప్లో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఏంటని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో దయచేసి ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకండి, దయచేసి వీడియో చూడండి. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న ఇవన్నీ కూడా మీరు చూస్తారని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఒక కోట దగ్గరికి వచ్చామండి. అంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ మాట. ఇది నేనున్న ఏరియాలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అండి. సో మనకి ఇండియాలో హైదరాబాద్లో గోల్కొండ కోట ఎలా ఉంటుందో సో ఆ టైప్లో ఈ ఫ్రెంచ్లో, ఈ ఫ్రాన్స్లో ఈ కోట ఆ టైప్ అన్నమాట అండి. సో చాలామంది టూరిస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉందండి ఈ కోట ఇదంతా కూడాను. సో రండి మీరు కూడా నాతో పాటు ఇవన్నీ కూడా మనం చూద్దాం. Keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby I can't take it on my heart. Oh, yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby I can't take it on my heart. Oh, yeah, yeah. Give me your love, yeah, yeah, yeah. సో మనం అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ ప్లేస్ కాడికి వచ్చామండి. సో మీరు చూస్తున్నారు కదా, మనం ప్రజెంట్ ఎగ్జిబిషన్ ఉన్న ప్లేస్కి వచ్చాం. సో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది దీనికంటే ఒక సెపరేట్ ప్లేస్ కాదండి. ఇది మెయిన్ రోడ్డు మీద ఒక రోడ్డుని ఆక్యుపై చేశారండి. మీరు చూస్తున్నారు కదా, కింద ఇదంతా కూడా రోడ్డు అండి. కార్లు గట్ట తిరుగుతాయి, బస్సులు గట్ట తిరుగుతాయి. ఎవ్రీడే ఇదంతా ఫుల్ రద్దీగా ఉంటుందండి మామూలుగా. సో ఇక్కడ మనకి ఇది ఒక 10 days 15 days అని చెప్పేసి ఈ రోడ్డుని బ్లాక్ చేసేసి ఈ రోడ్డు మీదే వీళ్ళు ఇలాగా ఎగ్జిబిషన్ని అరేంజ్ చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా సేమ్ అండి. ఇంకా మన ఇండియాలో మనం ఏ విధంగా అయితే మన తీర్థాల్లో కానీ లేకపోతే మన జాతరల్లో కానీ మనం ఎగ్జిబిషన్ని ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేదా రకరకాల టాయ్స్ కానివ్వండి, రకరకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేదా పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట. నేను ఇక్కడ అన్నీ చూసి ఆశ్చర్యపోయాను అనమాట. వావ్, ఇండియాలో లాగే ఉంది ఇదంతా కూడా అనుకున్నాను. కానీ చాలా రకాల ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో అవి కొంతమంది అంటే చాలామంది లైక్ చేస్తారు కదండి. సో ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే బ్యాంగిల్స్ ఐటమ్స్ కానీ లేదా గిఫ్ట్ ఐటమ్స్, లేడీస్ ఐటమ్స్, చాలా ఐటమ్స్. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చిన్నపిల్లల జోన్ మాట. ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే ఆటలకు సంబంధించిన ప్లేస్ మాట అండి ఇదంతా కూడాను. సో చూస్తున్నారు కదండి, ఇలాగా ఇంకా చాలా అండి. ఈ కార్ గేమ్స్ అని ఇంకా రకరకాల గేమ్స్, ఇదిగోండి టాయ్స్ మాట. ఇవన్నీ కూడా పిల్లలకి, మనం పిల్లల్ని తీసుకొస్తే మాత్రం కంపల్సరీ మనం ఫుల్ షాపింగ్ చేయవలసింది ఇటువంటి ప్లేసుల్లో. సో అలాంటి మంచి టాయ్స్ కట్ట అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో చూస్తున్నారు కదండి, ఇవ్వండి ఇవన్నీ కూడా టాయ్స్ ఏమాట అండి. సో చాలా గేమ్స్ మాట అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, సో మనం ఇటువంటి ఎగ్జిబిషన్స్కి మన ఫ్యామిలీతో వస్తే, మన పిల్లలు మన ఫ్యామిలీతో మనం వస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తూ ఆడుతూ ఉంటారు కదా. ఇది కూడా పిల్లలు ఆడుకునే రకరకాల గేమ్స్ మాట అండి ఇవన్నీ. చూసారండి, మీకు బాగా గమనిస్తున్నారు. ఇదంతా ఒక రోడ్డు అండి, మీరు బాగా గమనించండి. ఇదిగోండి రోడ్డు, ఇది రోడ్లో ఆ పక్క రోడ్డు ఈ పక్క రోడ్డు, ఇది జస్ట్ మయాని డివైడర్ అన్నమాట అండి. కరెంట్ స్తంభాలు గట్ట అన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా.
సో మనం ఈ రోడ్ని వీళ్ళు ఈ విధంగా ఆక్యుపై చేసి ఈ రోడ్డు మీద ఇలా పెడతారన్నమాట. అది కూడా నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను అనమాట. ఇది వావ్ ఇలా కూడా ఉంటుందా అని చూసి ఇదొక గేమ్ అన్నమాట అండి. చూస్తున్నారు కదా, అంటే గేమ్ అంటే ఒక బాల్లో ఒక అబ్బాయిని అందులో కూర్చోపెట్టి ఆ కూర్చోపెట్టిన తర్వాత దాన్ని ఎయిర్తో నింపేసి ఆ వాటర్లోకి అది మొత్తం లాక్ చేసేసి ఆ వాటర్లోకి పంపుతారన్నమాట. సో ఆ వాటర్లో వాడు ఆడుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అదిగోండి అందులో ఒక బాబు కూడా ఉన్నాడు. చూస్తున్నారా, అది ఫుల్ అయిపోయాక ఆ ఎయిర్తో అది ఫుల్ అయిపోయాక దాన్ని అందులో తోస్తారన్నమాట. అదిగోండి చూస్తున్నారు కదండి, ఇదో రకమైన గేమ్, ఇవో రకమైన గేమ్స్. జనం అయితే ఫుల్గా ఉన్నారండి, ఫుల్ క్రౌడ్ అన్నమాట. ఇదంతా కూడాను చాలా ఫుల్ క్రౌడ్. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం రోడ్డేనండి, ఇంకా వేరే ఏమీ కాదు. ఇదంతా రోడ్డు మీద అన్నమాట. ఇదంతా పిల్లలు చాలామంది అండి. సో ఇదండి మొత్తానికి ఎగ్జిబిషన్ వీడియో చూశారు కదండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూరోప్ వీడియోలు మీతో పంచుకుంటాను. థ్యాంక్